ఆచి చికెన్ మసాలా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ఎక్కువగా కుల ప్రస్తావన చేసింది పవనే అన్నారు. భీమవరం గాజువాక ఎన్నికల సమయంలో కూడా కులాన్ని పవన్ ప్రస్తావించారని అమర్నాథ్ గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నందున ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారని అన్నారు. కుల భావన మీద ఎక్కువ మాట్లాడింది నాకు తెలిసి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే గతంలో ఆయన భీమవరం గాజువాకలో ఓడిపోయినప్పుడు కూడా కనీసం మీకు కుల భావన ఉండాలి కదా అన్నటువంటి మాట ఆయన కొన్ని ప్రసంగాల్లో చేశారు. అది దాంతోపాటు ఈ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది, దానికి మీరు అందరూ బాధ్యత తీసుకోండి అనేటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో అంటే ఏ వేదిక మీద ఎప్పుడు ఏం మాట్లాడతారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులనే చూసాం. సరే, ఏదేమైనప్పటికీ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వారు ఏం మాట్లాడినా సరే చెల్లుతుంది అన్నటువంటి అభిప్రాయంలో వారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు తీసుకొస్తారా, పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారా అనేటువంటి ప్రజలు పార్టీకి తోడుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతారు. దానికి కావాల్సినటువంటి పార్టీ అధికారంలోకి తీసుకురావడం గల కృషి అంతా కూడా మేమందరం కూడా కలిసి చేస్తాం. మహిళల పట్ల గౌరవం ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చారు అమర్నాథ్. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడితే మహిళలపై వ్యాఖ్యలు చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. మహిళలందరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదన్నారు. నేను ఒక వ్యక్తిని సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప ఒక మహిళా లోకాన్పై చేసినటువంటి వ్యాఖ్యలు కావనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పాను. సరే, రాజకీయంగా ఉన్నటువంటి ప్రత్యర్థులు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటువంటి సహజం. వారు మా మీద ఆరోపణలు చేశారు, మేము తిరిగి రాజకీయంగా మేము చేయాల్సినటువంటి మా ప్రసంగాల ద్వారా మా తాలూకా ఎదురుదాడి కూడా చేశాం. దానికి మొత్తం ఏదో మహిళా లోకం పైన నేనేదో మాట్లాడినట్టుగా వారు చిత్రీకరిస్తూ ఉన్నారు. దయచేసి నాకున్నటువంటి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం బహుశా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఉండదు. వీరు నాకేమైనా సలహాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. మహిళల పట్ల గౌరవంగా ఏ రకంగా ఉండాలో చెప్పాల్సినటువంటి సలహాలు అంతకన్నా ఇవ్వాల్సినటువంటి పని లేదు. సో ముందు వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటో అనేటువంటిది వారు తెలుసుకుంటే మిగిలిన వాళ్ళకి సలహా ఇచ్చేటువంటి స్థానంలో వారు వెళ్తారనేటువంటిది వారు తెలుసుకోవాలి.